మంత్రః ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పదం చెప్పుకుంటున్నాము. అందులో 15 సూత్రాల వరకు మనం చెప్పుకున్నాం. 16 సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 17వ సూత్రం చెప్పుకోవాలి. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత మనసురామ. మహోదయ 14 చెప్పుకోవాలి మహోదయ. 14 చెప్పుకున్నా. ఇదమోది హిల్ 14 చెప్పుకోవాలి మహోదయ. 14 నుంచి చెప్పుకోవాలి ఆచార్య. ఇతరాభ్యోపి దృశ్యంతే. ఓకే అండి, అస్తు అస్తు తర్హి ఇతరాభ్యోపి దృశ్యంతే ఆ సూత్రం ప్రస్తావించుకున్నాం. చూడండి, అయితే 14 సూత్రం గమనించండి. ఇతరాభ్యోపి దృశ్యంతే పదవి విభాగం వచ్చేసి ఇతరాభ్య పంచమే విభక్తి, బహువచనం అపి అవ్యయపదం, దృశ్యంతి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఇతరాభ్యోపి విభక్తిభ్యః తశిలాదయః దృశ్యంతే. తశిలాదయః దృశ్యంతే. ఇతరాభ్యోపి విభక్తయః తశిలాదయో దృశ్యంతే. ఇక్కడ పంచమి సప్తమి అపేక్షం ఇతరత్వం, అంటే సప్తమి పంచమిని అపేక్షను పెట్టుకుని ఇతరత్వంగా చెప్పుకున్నామట. పంచమి సప్తమ్యోద అపేక్షం ఇతరత్వం అంటే పంచమి దృష్టిలో పెట్టుకొని సప్తమిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తశిలాదయ ప్రత్యయాలు కనిపిస్తాయి అనే భావంతో వ్యక్తం చేయబడింది. అంటే ఇతరాభ్యోపి విభక్తిభ్య అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఒక అధికారం ఉంది అన్నమాట. 34 సూత్రం వరకు అధికారం వస్తుంది. ఈ అధికారం కాకుండా మిగిలిన వాటిలో కూడా, అంటే ఇక్కడ అధికారంలో కాకుండా భిన్న సందర్భాల్లో కూడా ఇతరాభ్యోపి అంటే పంచమి సప్తమి కాకుండా అన్య వేరే విభక్తుల్లో కూడా, ఇప్పుడు పంచమ్యంతా ప్రాతిపదిక, సప్తమ్యంతా ప్రాతిపదిక, తశిలి ప్రత్యయము ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఓకేనా? అలాగా ఇక్కడ భిన్న ప్రత్యయాల్లో కూడా మనకు భిన్న విభక్తుల్లో కూడా, అంటే పంచమి కాకుండా సప్తమి కాకుండా, అందుకే ఇక్కడ పంచమి సప్తమి అపేక్షం ఇతరత్వం చెప్పుకున్నాం అనమాట. పంచమి సప్తమి అపేక్షకు ఇతరత్వం చెప్పుకున్నాము. ఈ రెండు కాకుండా మిగిలిన సందర్భాల్లో కూడా మనకు తశిలాది ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు, అంటే విభక్తి అధికారంలో ఉండే ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అంటే కొన్ని చోట్ల ఇతరాభ్యోపి విభక్తిభ్య తశిలాదయ దృశ్యంతే అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. స భవాన్, తతో భవాన్, తత్ర భవాన్. ఇది ఏకవచనంలో స భవాన్, దాన్నే మనం తతో భవాన్ చెప్పుకున్నాం. తతః భవాన్ అంటే పంచమి భక్తిలో, తత్ర భవాన్ అంటే ఇక్కడ 3 రూపాయలు. సహ భవాన్ అనేది ప్రథమాలో కనిపిస్తుంది, అలాగే తతః భవాన్ పంచమిలో కనిపిస్తుంది, తత్ర భవాన్ సప్తమిలో కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఏకవచనం చూసిన ద్వివచనం చూపించబడింది ఇక్కడ. తం భవంతం, అక్కడ సహ భవాన్ తం భవంతం,
తతో భవంతం తత్ర భవంతం. అలాగే తేన భవత తతో భవత తత్ర భవత, తస్మై భవతే తతో భవతే తత్ర భవతే. అదే క్రమంగా తస్మాత్ భవతః తతో భవతః తత్ర భవతః. అది షష్ఠి విభక్తి తస్య భవతః తతః భవతః తత్ర భవతః. అంటే అన్నిట్లలో మనకు ఇక్కడ చూడండి, మనకు పంచమి కాకుండా అన్ని విభక్తుల్లో కూడా ఇతరాభ్యోపి విభక్తిభ్య అంటున్నామంటే పంచమి సప్తమే కాకుండా ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి సప్తమిలో కూడా మనకు తసిలాది ప్రత్యయాలు వస్తాయి అని చెప్పడం కొరకు ఇక్కడ ఈ సూత్రాన్ని విశేషంగా చెప్పబడిన. అందుకే అన్ని విభక్తులు తస్య భవతః తతో భవతః తత్ర భవతః తస్మిన్ భవతి తతో భవతి తత్ర భవతి అని చెప్పి ఇక్కడ అన్నిట్లలో మనకు అన్ని మిగిలిన విభక్తుల్లో కూడా రూపసిద్ధి చూపించబడినమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు తో पंचमी सप्तमी से अन्य भी जो विभक्ति तदंत शब्दों से भी तसिलादि प्रत्यय देखे जाते हैं। पंचम्यंत सप्तम्यंत से तसिल त्रल प्रत्यय का विधान है। सो इस सूत्र में पंचमी सप्तमी से अन्य जो विभक्तियां, उन विभक्तियों से भी तसिलादि का विधान कर दिया। यथा सा भवान में सह प्रथमांतम, तम भवंतम में तम अनि द्वितीयांतम, सह తమ అంటే తత్శబ్దానికే ప్రథమ విభక్తి ఏకొచ్చిన సహ వస్తుంది, అది తత్శబ్దానికే ద్వితీయ విభక్తి ఏకొచ్చిన తమ్ వస్తుంది అన్నమాట. ఇదే విధంగానే తృతీయాంతాదిశేవి తసిల్ త్రల్ ప్రత్యయాలు వస్తాయి. తతః తత్ర అని మనం చెప్పుకున్నామట. తత్శబ్దం చేత తసిల్ ప్రత్యయం వచ్చినప్పుడు విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి త్యదాది నామ ప్రకారంగా మనకు అకారాదేశం వచ్చినప్పుడు తతః, అలాగే తత్ర సప్తమ్యాహ స్థల ప్రకారం స్థల ప్రత్యయం వచ్చినప్పుడు తత్ర శబ్దాలు సిద్ధిస్తాయి. మరి సహ శబ్దం ఎలా సిద్ధిస్తుంది అంటే తత్ శబ్దం చేత మనకు సామాన్యంగా ప్రథమ విభక్తి తెచ్చుకుంటాము. సో తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తత్ స్థానంలో మనకు సహ అదే త్యదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకుంటాము. తర్వాత తకారం అయితే ఉందో తదోహ సావనంతయోహ అనే ఒక సూత్రము తత్ స్థానంలో సకార ఆదేశం చేస్తుందన్నమాట. ఆ సూత్రం ప్రకారం ఇంకా సా ఆదేశం వస్తుందన్నమాట. సా వచ్చింది పక్కన మనకు సో విభక్తి వచ్చింది కాబట్టి ఆ సో విభక్తి ఏదైతే ఉందో దానికి మనం ఋత్వ విచరకం చేసుకుంటే సహ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అలాగే ద్వివచనంలో అమ్ము తెచ్చుకుంటే తత్ అమ్ము, తర్వాత తెదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకుని ఇక్కడ తమ్ అనే రూపం తయారవుతుంది. ఇక్కడ త పక్కన అమ్ము తెచ్చుకుంటాం, అమి పూర్వ ప్రకారం కలుపుకుంటే తమ్ అనే రూపం వస్తుందన్నమాట. తతః తత్ర అనేది సామాన్యంగా పైన చెప్పిన విధంగానే ఉంటాయి. అస్తు అలాగే అన్ని చోట్ల కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు తేన తృతీయ విభక్తిలో తత్ ప్రాతిపదికం చేత టాభ్యాం భిస్ ప్రకారంగా టా తెచ్చుకుంటేనే టాక్ అనుమతిలో ఆ మిగులుతుంది. ఇక్కడ టాకు టాంగ్ గసి గసాం మీన్ ఇన్ ఆత్స్యాహ ప్రకారంగా క్రమంగా చూసినట్లయితే ఇన్ వస్తుందన్నమాట. తత్ ఇన్, తా ఇన్, తెదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకుంటేనే తా ఇన్ వస్తుందన్నమాట. తర్వాత ఆద్గుణ ప్రకారం గుణం చేసుకుని తేన అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే తస్మైలో గే విభక్తి వస్తుంది. ఇక్కడ గే స్థానంలో స్మై ఆదేశం వస్తుందన్నమాట. గే స్థానంలో స్మై ఆదేశం వస్తుంది. ఆ స్మై వచ్చినప్పుడు స్మై తస్మై అలా వచ్చేస్తుందన్నమాట. గే స్థానంలో వస్తుంది. స్మై ఆదేశం వచ్చినప్పుడు తస్మై అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే పంచమిలో మనకు స్పష్టంగానే ఉంది. పంచమ్యా తస్లి ప్రకారం తస్లి వచ్చేస్తుంది, తతః అనే రూపం సిద్ధిస్తుంది.
అలాగే మనకు ఇక్కడ తస్మాత్ శబ్దం ఉంది, తస్మాత్ భవతః. అక్కడ తస్మాత్ తత్ శబ్దం చేత ఇక్కడ పంచమి విభక్తి ngస్ వస్తుంది. ngస్ వచ్చిన తర్వాత దానికి ఇప్పుడు చెప్పిన ప్రకారంగా టా ngసి ngస మీన్ ఆత్ స్యాహ ప్రకారంగా పంచమి విభక్తి కాబట్టి ఆత్ ఆదేశం వస్తుంది అన్నమాట. తత్ ఆత్. ఓకే, తిదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకుని తత్ ఆము తత్ ఆత్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ మనకు తస్మాత్ ఉంది కదా, ఆచార్య Hmm. ఇక్కడ స భవాన్ ఈజ్ ఈక్వల్ అని ఈక్వల్ అని పెడుతున్నారేంటి? తతో భవాన్ తత్ర భవాన్ అట్లాగే అన్ని విభక్తులకి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు పెడుతున్నారు. అంటే ఇక్కడ మనకు పంచమి సప్తమి అర్థంలో కాకుండా అన్య విభక్తుల్లో కూడా, అంటే షష్ఠి విభక్తిలో కూడా, చతుర్థిలో కూడా, తృతీయలో కూడా మనము తసిలాది ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు పంచమ్యా తసిల్ అని చెప్పాము. ఇప్పుడు పంచమ్యంత ప్రాతిపదికం చేతనే అంటే అదే అర్థం అనండి. తం భవంతం అన్నా తత్ర భవంతం అన్నా ఒకటే, తేన భవత తత్ర భవత అన్నా కూడా ఒకటే అని చెప్తున్నారండి. పంచమి సప్తమి ప్రాతిపదికల కంటే ఇవి వస్తుంది, త్రల్లు ఇవి వస్తుందని చెప్పి చూసుకున్నాం కదా. పంచమ్య తసిల్, సప్తమ్య త్రల్ అని చెప్పాం కదా. అది కాకుండా ఈ అర్థంలో కూడాను అది వాడతాము, పంచమర్థంలోనే కాకుండాను ఇదే. ఇప్పుడు చూడండి, భవంతం అన్నది తర్వాత భవత భవతే భవతః అని వస్తుంది చూడండి. తస్మాత్ భవతః తత్ర భవతః ఒకటేనండి. తతో భవతః అర్థం ఒకటేనండి. ఈ అర్థంలో కూడా వాడతారు, పంచమర్థంలోనే కాదు ఈ అర్థంలో కూడా వాడతారు. ఈ అర్థం కూడా వస్తుంది చెప్పడం అండి. తేన భవత అన్న తత్ర భవత అన్నా కూడాను ఒకటే. తస్మై భవతే తత్ర భవతే అన్నా కూడా ఒకటే అని చెప్పడం అండి. మనకు ఈ తమ్ము తేన తస్మై తస్మాత్ తస్య తస్మిన్ ఇది ఈ రూపాలు తెలుసు కదండి మనకు. వేరే వేరే విభక్తుల్లో ఉన్నాయి కదండి. ప్రథమ విభక్తి విభక్తుల్లో ఉన్నాయి ఉంది కదా, అది అది చెప్తున్నారు. ఇలా ఉన్నా కూడా త్రల్లు త్రల్లు ప్రత్యంత ఆ రూపాలు ఈ అర్థంలో కూడా వాడచ్చు అని చెప్తున్నారు. దృశ్యంతే అన్నారు కదా, ఇతరాభ్యోపి దృశ్యంతే అని. విభక్తి ప్రత్యయ ఇతరాభ్యాః అపి దృశ్యంతే. अस्मिन् प्राग्दिशीय प्रकरणे पाठिताः विभक्ति संज्ञक प्रत्ययाः प्रायः सर्वे सप्तम्यंत शब्दात् उत पंचम्यंत शब्दात् उक्ताः सन्ति. इंतवరకు మనం అదే కదా చదువుకున్నాము. परन्तु केषुचन स्थलेषु एते प्रत्ययाः अन्य विभक्त्यन्तात् अपि विहिताः दृश्यन्ते. एतादृशानां प्रयोगानां साधुत्वं द्योतयितुं पाणिना इदं सूत्रं విరచితం అస్తి. ఈ ప్రయోగాలు ఉన్నాయి, ఇవి కూడా సాధు చెప్పడానికి ఈ సూత్రం రాశారు పాణిని గారు. శిష్ట ప్రయోగం అనుసృత్య కుత్రాచిత్ తసిల్ త్రల్ ఆదయ ప్రత్యయాः సప్తమీ విభక్తిం పంచమీ విభక్తిం వా విహాయ
అన్య విభక్తి వాచకేభ్యः శబ్దేభ్యः अपि భవితుम् అర్హంతి ఇది అస్య సూత్రస్య ఆశయः. అదండి. అట్లా అంటే ఆ సాభవాన్కి సరిపోతుంది కదా, అది ప్రథమ విభక్తిలో సాభవాన్ అన్నా తతో భవాన్ అన్నా తత్ర భవాన్ అన్నా ఒకటే అని. ఒకటే అంటారు. ఒకటే అని. ఎగ్జాక్ట్లీ. ద్వితీయ కూడా తం భవంతం కదా మామూలుగా ద్వితీయలో. తతో భవంతం తత్ర భవంతం ఇంకా అన్నిటికీ ఇక్కడ అర్థం ఒకటే గాని దీన్ని మనం ఈ సిద్ధిని సాధించాలి కదా. సిద్ధిని సాధించడం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇది మనం ఈ సిద్ధి ఇవి చూసుకోవాలి కదా, ఇవి రావాలిగా మనకి. ఏదండి? సహా తమ్ము తేన తస్మై తస్మై ఓకే. ఇవి సాధించాలి ఇప్పుడు మనకి. ఇవి సిద్ధి కదండి చెప్తున్నారు గురువు అది ఇందాక చెప్తున్నారు గురువు గారు. ఇంకా బాగా ఎక్కడ బుర్రకు నాకైతే వస్తాయండి నిర్మల గారు. సుప్పు ప్రత్యయాలు తెచ్చుకున్నప్పుడు అవి వస్తాయి. పార్వతి గారు నేర్చుకుంటున్నారు ఇప్పుడు నేర్చుకుంటున్నారు పార్వతి గారు అవి. ఇది మండే నుంచే అండి క్లాసెస్. మండే నుంచే అండి. మీకు టైమింగ్ ఇది నేను పెడతాను 12 to 1 మోస్ట్ ప్రాబబ్లీ. ఐ విల్ గివ్ యూ ద లింక్. మిమ్మల్ని కూడా ఆ గ్రూప్ లో చేస్తాను, చేర్చి మీకు లింక్ పెడతాను. చాలా సింపుల్ అండి. ఇందాక ఎవరు వరలక్ష్మి గారా మాట్లాడారు, నీరజ్ గారా? చాలా సింపుల్ అండి. మీరు పరస్పరం చర్చించుకుంటే అలా కంటిన్యూ చేయండి. కంటిన్యూగా మీరు పాటని అలాగే ఏదైనా విచారించుకుని కంటిన్యూ చేయండి. అలాగే గురువు గారు. నీరజ్ గారు ఇప్పుడు సా ఎలా సిద్ధి చేస్తామో కొద్దిగా చెప్పరా నీరజ్ గారు? ఇక్కడ మామూలుగా తద్దు కదండి సర్వనామ శబ్దము. సర్వనామ శబ్దం తీసుకుంటామండి. ముందు తీసుకున్నాక తద్దుకి మీకు మామూలుగా సుప్రత్యయం కదా, ప్రథమ విభక్తి కాబట్టి సు తీసుకుంటాం అంతే కదా. సు తీసుకుంటామండి. తర్వాత త్యదాదీనామతో అకారాదేశం వస్తుంది. 620 పేజీలో ఉందండి సహా. ఇక్కడ తతహ ఉందండి. 620 చూడండి 620 పేజీ నంబర్ లో ఉంది. చూద్దాం. అలోంత్యస్యాన సహ ఉందండి. ఇదివరకు మనం ఆ సిద్ధి చేసామండి. అక్కడ అడుగులు పడుతుంది. నీకు ఏమైనా ఉన్నాయో కానీ మాకు బడి చూస్తే తెరావు. ఇవి చాలా సింపుల్ అండి. తద్దు అది సహా రూపం రావడము. తద్దు కంటే పరంగా సుప్రత్యయం పెట్టుకున్నాం అనుకోండి, ఇది సర్వనామం కదా. తద్ అన్నది సుప్రత్యయం పెట్టుకోండి. విభక్తి ప్రత్యయం రాగానే త్యదాది నామః అన్న సూత్రం ఒకటి వస్తుందండి. త్యదాది నామః, త్యదాదీనాం అహ అని అర్థం. త్యదాదీనాం షష్ఠి ధాతువుల పక్కన ఉన్నప్పుడు ముఖ్య సూత్రం ఏంటంటే స ఆదేశంగా రావడం. తదోహు అది ఆగండి, అది ఇంకా ఉంది. ముందు ఇది రావాలి కదా. తోటి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి, ఎవరైనా ఒకటే. త్యదాది నామః తోటి తద్ స్థానంలో ఆ అన్నది హ్రస్వకారం వస్తుంది అన్నది ఆ సూత్రం చెప్తుంది. అంటే మరి తద్ పూర్తి కాదు, అంత్యంలో అలోంతస్య అనే పరిభాష చేత తా ఆ అని ఉంది. ఇప్పుడు అతో గుణే, మీకు అందరికి తెలిసిన సూత్రం ఏది? అతో గుణే అపదాంత అత్తుకి పరంగా గుణవర్ణము ఉందంటే రెండి పరరూపం ఏకాదేశం అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది మనకి?
తా స్ అని ఉంది. సకారము దీనిలో సూలోని సకారం అండి అది. ఇప్పుడు గురువుగారు చెప్పారు చూడండి, తదోహు సహ సావనంతయోహో, ఆ సూత్రం అండి. అదేం చెప్తుంది? త్యదాది నామ అంతంలో ఉన్న తకార దకారాలకి అంతంలో లేని తకార దకారాల స్థానంలో సకారం ఆదేశం అవుతుంది. సు అన్న విభక్తి ప్రత్యయంగా, సు అన్న ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అని చెప్తుందండి. అది అర్థమైందా అండి? తదోహో సహ సౌ అనంతయోహో, అత్యదాది గణంలో ఉన్న శబ్దాలు, వాటిల్లో అంతములో లేని తకార దకారాలు, వాటికి సు అన్న ప్రత్యయం ఆ త్యదాది గణ శబ్దాలకు సు అన్న ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వాటి స్థానంలో అంతంలో లేని తకార దకార స్థానాల్లో సకారం ఆదేశం అవుతుంది. సో ఇప్పుడు ఎలా అయిందండి? రూపం ఎలా వచ్చిందండి? స అని ఉంది, సస్ అని వచ్చింది. సస్ అని ఉంది. సస్ అంటే మరి ఇది పదం అయ్యింది కదా, సుప్తింగంతం పదం ఉంది. సకారానికి రుత్వ విసర్గ చేశాక సహా మనం వాడే పదమే కదండి. సహ పఠతి, సహ లిఖతి, సహ అంటాం చూడండి, అదండి ఇది సహ. అర్థమైంది కదండి తద్ సహ ఎలా అయింది అన్నది? అర్థమైందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ తదోహు సహ సావనంత్యయోహు అంటే నాకు ఇలా నుంచి సకారం ఎలా అయిందనేది సందేహము. ఇప్పుడు ఈ సూత్రం తోటి అది తెలిసిపోయింది. అదే అంత్యములో లేని తకార దకార స్థానంలో సకారము ఆదేశంగా వస్తుంది త్యదాది గణంలోని శబ్దాల కంటే. అది సూత్రము అనువృత్తి సహితంగా చూసుకున్నామంటే అర్థమైపోతుంది. 7:2 అది చూడండి నిర్మల గారు. 7:2 చూస్తా. అసలు సూత్రం తెలిసింది కదా. సరే, మరి స్త్రీలింగంలో మనకు ఇప్పుడు ఇది త్యదాది నామహ తోటి అకారం రావడము, తా రావడం, అయితే తా వరకు అర్థమైంది కదా. అక్కడ తత్ కాస్త తా అవడం వరకు అర్థమైంది కదా. స్త్రీత్వ వివక్షలో అత్యాద్యత స్టాప్ అని చెప్పేసి టాప్ ప్రత్యయం విధించి అప్పుడు సా అన్న రూపం వస్తుందండి. తదోహో సహ సావనంతయోహో, తదోహో తదోహ అంటే సకారం దకారం రెండు. సప్తమి షష్ఠి ద్వివచనము. స్త్రీలింగంలో మనము విసర్గ తెచ్చుకోం కదా. ఏదండి విసర్గ స్త్రీలింగంలో విసర్గ ఉండదు తెచ్చుకుంటాం కదా. అప్పుడు ఇదేంటంటే ఆ సూకి హల్యాభ్యో దీర్ఘ లోపం అయిపోతుంది. లోపంతం కదండి టాప్ అంటే, అందుకని లోపం అయిపోయి ఈ ఆకారం అలాగే ఉండిపోతుంది. ఉంటుందండి. ఆ సకారానికి ఆబంధం పక్కన ఉన్న సకారం కాబట్టి అప్రక్త సకారానికి లోపం అయిపోతుంది. అయిపోతే ఉంటుందండి. ఈ రెండింటికి దీర్ఘంతో దీర్ఘం చేసుకుంటే సా అలా ఉంటుందండి. తర్వాత నపుంసకలింగానికి వెళ్ళాం అనుకోండి. అంటే పుంలింగం చూసాము, అది స్త్రీలింగం చూసాము, నపుంసకలింగం కూడా చూద్దామని. తద్దు ఉంది నపుంసకలింగ శబ్దం అనుకోండి, తద్. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ త్యదాది నామహ మనకు తా అవుతుంది. తా అవుతుంది కదండి, తాసు ఉంది. ఇప్పుడు భారతి గారు సూత్రం తెలుసు కదండి, అదంతమైన సర్వనామ శబ్ద అది నపుంసక శబ్దానికంటే పరంగా అతో అమ్మా, అతో అమ్మ, అమ్మ ఆదేశం అవుతుంది కదా.
తర్వాత అన్ని పూర్వ. కరెక్టే కదండి, ఆ, నపుంసకలింగ అదే కదండి. అంతే. సుస్థానంలో అమ్మ ఆదేశం అవుతుంది కదండి, అంతేనా? అవునండి. అంతేనండి. అది కూడా ఏంటి, ఆ సర్వనామ శబ్దం అయితే ఇది ఏంటి, ఇది కూడా ఉండాలి, అదంతమే. నపుంసకలింగం. అదంతా నపుంసకలింగం శబ్దాల తర్వాత. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే డిస్కస్ చేసుకోండి. లుక్ వస్తుందండి ఇక్కడ, తద్దు తత్తు సమోర్ తద్దు లుక్ వస్తుంది. నపుంసక సమోర్ నపుంసక, అదే డౌట్ వచ్చింది నాకు, తప్పు చెప్పానేమో అని. లుక్ వస్తుందండి, తద్దు తత్తు తద్దు లుక్ వస్తుంది కాబట్టి అంగంలో ఏమి మార్పులు ఏమి ఉండవు, లుక్ కదా. తత్తు తద్దు 2 రూపాయలు ఉంటుందండి. సమోర్ నపుంసక కదండి. తర్వాత ఆవసానేతో అవునండి, వికల్పం కాబట్టి తత్తు తద్దు 2 ఉన్నాయి. 2 రూపాయలు ఉంటాయండి. అదండి. ఇంతవరకు చెప్పుకున్న తద్దిత ప్రకరణలో ఎవరికి ఏమి డౌట్లు ఏమి లేవండి, అన్ని బాగా అర్థమైందా? బాగా అర్థమైందంటే ఏ సూత్రం తీసుకుంటే ఆ సూత్రం వరకేనండి. అయితే ఒకటండి, మనం రివిజన్ చేసేసుకుందామా? నిన్న గురువు గారు చెప్పిన సూత్రాలు కంప్లీట్ చేద్దామా? ఇంకా మనకు ఒక 1/2 అవర్ ఉంది కదా టైం. ఇప్పుడు మీరు చెప్పారే సమోర్ నపుంసకాత్, అది సూత్ర సంఖ్య చెప్తారా? సమోర్ నపుంసకాత్ 7-1-23 అండి. ధన్యవాదాలు. ఇక్కడ తమ్ము తర్వాత తేన అవి కూడా ఇలా విభక్తులు తెచ్చుకొని చేసుకోవటమే ఇవి కూడా. అవండి, అది తేన తస్మై తస్య తస్మిన్, సప్తమిలో తస్మిన్. ఆ రూపసిద్ధులు చేసుకునేటప్పుడు వేరే సూత్రాలు ఆదేశాలు వస్తా ఉంటాయండి. పంచమి సప్తమికేమో స్మాత్ అండి, చతుర్థికేమో స్మై అండి, స్మై. ద్వితీయాలు మామూలుగా అమ్మే అండి. సర్వనామ్న స్మై అండి, అది చతుర్థి. ఇది సర్వనామ్న స్మాత్ స్మినవ్ అండి కదా, స్మాత్ స్మినవ్. షష్ఠికి స్యా వస్తుంది కదండి. షష్ఠికి స్యా అండి, షష్ఠికి స్యా. అది అంతే, అదే దానికి. టాంగసి ఏం చెప్తుందమ్మా? టా ప్రత్యయ, అది ఆర్డర్ అండి. టాంగ్ ngasi ngసాం అంటే టా ngసి ngస్, ఈ స్థానంలో ఈనా స్యాహ, ఈనా ఆత్ స్య, ఇదే ఆర్డర్ లో అండి. టా స్థానంలో ఈనా, ఆదేశాలు వస్తున్నాయి అన్నమాట. అయితే ఆదేశాలు వస్తున్నాయండి. అనేకాలు కాబట్టి ఆదేశము స్థానంలో. దాని సంఖ్య ఏంటండి? సంఖ్య నెంబర్ సూత్రం సంఖ్యన 7-1-12 అన్ని దగ్గరలోనండి. అయితే అన్ని అక్కడక్కడే ఉన్నాయండి. అయితే పర్వాలేదు, తెచ్చుకోవచ్చు. ఇది సప్తమి తర్వాత దీనికి ఇంకొక సూత్రం ఉందండి. ngసిన్యోహు
స్మినౌ అండి. ఈ సర్వస్మిన్ సూత్రం చూస్తే ఇంచుమించు అది ఎట్లాగ వస్తుందండి? అవునండి, సర్వాది సర్వనామ శబ్దాలకి గసింగయో స్మాత్ స్మినౌ. 7:1-15 సూత్రం దీని ప్రకారం అట్లాగా. మీనా గారు అడిగారు ఇందాక ఏంటి ఆ సూత్రం అని. టాంగ సింగ సామ్యనాస్య అకారాంతాత్ సర్వనామం ఉత్తరయోః గసింగి ఇత్యేతోభ్యో స్థానే యథాసంఖ్యం స్మాత్ స్మిన్ ఇత్యేతో ఆదేశో భవతః. అకారాంతం అనేటువంటి సర్వనామం పక్కనే గసి గి ఇత్యేతోభ్యో స్థానే యథాసంఖ్యం స్మాత్ స్మిన్ వస్తాయని చెప్పింది. అవునండి. సో ఈ సర్వనామ శబ్దాలకి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రాలండి ఇవి. ఎక్కడంటే ఈ చతుర్థిలో ఈ రామ శబ్దం కంటే డిఫరెంట్ గా ఉంటుందండి. రామ శబ్దము రామాయ వస్తుంది కదండి, నే స్థానంలో యా వస్తుంది కదా అక్కడ. నేర్యహ వస్తుంది. తర్వాత తృతీయ, షష్ఠి, పంచమి అంతే, అవే. ఆ స్థానంలో ఈనా ఆదేశం వస్తుంది. గసిలోనేమో ఆత్ వస్తుంది, అందుకని రామాత్ వస్తుంది. శ్యా వస్తుంది కాబట్టి రామస్య అవుతుంది. రామస్య. తర్వాత బిస్ స్థానంలో చూడండి, ఇది అదంతమే అయినప్పుడు బిస్ స్థానంలో అతోపిస ఐస్ ఆదేశం వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే షష్ఠి బహువచనంలో నుట్టాగమం కాదు సుట్టాగమం వస్తుంది. ఆమె సర్వనామ్న సుట్ అనే సూత్రం చేత సుట్టాగమం వస్తుంది. అందుకనే సర్వేషాం అని వస్తుంది. అమ్మ సుట్ అంటే ఏమమ్మా? ఆగమం అండి, అది సుట్ అని ఆగమం వస్తుంది ప్రత్యయానికి. అది సుట్ అనేది టిత్ కాబట్టి ముందు వస్తుంది. ప్రత్యయం ఉన్నప్పుడు సర్వనామ సంజ్ఞ పక్కన సర్వనామ సంజ్ఞ గల ప్రాతిపదిక పక్కన ఆమ్ ఉంటే గనక ఆమ్ ప్రత్యయం ఉన్నప్పుడు దానికి సుట్ట అనే ఆగమం వస్తుందండి. సుట్ట అనే ఆగమం వస్తుంది. సుట్టు తిత్తు కనుక ఆగమము ఆదిలో వస్తుంది. కిత్తాగమః ఆదిః భవతి, కిత్తాగమః అంతే భవతి. ఆమ్ ప్రత్యయానికి ఆదిలో వస్తుంది. అందుకని ఈ తద్ ఉంది అనుకోండి, తేషాం అవుతుంది. తేషాం ఇది సర్వనామమే కదా. యదాది నామః అని చెప్పేసి అది దకార స్థానంలో, అంతంలో ఉన్న దకార స్థానంలో ఆ అన్నది తెచ్చుకున్నాం కదా. అప్పుడు తా ఆ కలిపి అతో గుణితో తా అవుతుంది. తా అయినప్పుడు అదంతమైన సర్వనామ శబ్దం కదా, దానికంటే పరంగా ఉన్న ఆమ్ ప్రత్యయానికి సుట్టాగమం వస్తుంది. ఆమె సర్వనామ సుట్టు. సో అందుకని అప్పుడు తా సుట్టు సుట్టుకు అన్ని వంటలోపం చేసుకున్నాక తర్వాత ఏంటంటే బహువచనే జల్లేస్తున్నాడు, తేషాం అవుతుంది. బహువచనే జల్లు అంటే ఇక సకారము జల్లు ప్రత్యయం కదా, ఐ మీన్ జల్లు ప్రత్యాహారంలో ఉన్న వర్ణం కదా సకారం, ఏకారాదేశం. అందుకని అదంత అంగానికి ఏకారాదేశం అవుతుంది. అందుకని తా కాస్త తే, తాలో ఉండే అకార స్థానంలో ఏకారం ఆదేశమై తేసాం అయింది. ఆదేశ ప్రత్యయోహో అదేం చెప్తుంది? ప్రత్యయము యొక్క అపదాంత సకారము ఆదేశ సకారం గాని ప్రత్యయ సకారం
అంతంలో లేని పదాంతంలో పదాంతంలో అపదాంత, అది కూడా కండిషన్ అండి. అపదాంత సకారానికి పూర్వంగా ఇంకో వర్ణాలు ఉన్నప్పుడు, పూర్వంగా ఇంకో వర్ణం ఉన్నప్పుడు సకార స్థానంలో మూర్ధన్య షకారం. మూర్ధన్యం ఆదేశం అవుతుంది. స్థానాంతరతమ అవన్నీ చూసుకొని ఏది మూర్ధన్యంలో ఉన్నాయి కదా, రిటు రషణ మూర్ధని ఇన్ని వర్ణాలు ఉన్నాయి కదా, వాటిలోనూ షకారం ఇక్కడ అపదాంత సకారం కాదనుకుంటండి, ఆదేశ సకారాన్ని ప్రత్యయ సకారం కానీ అపదాంతం కూడా అండి. ఆదేశము ప్రత్యయం అన్నప్పుడు అపదాంతమే అవుతుంది కదండి. అయినా కూడా చెప్పాలండి, అది కంపల్సరిగా చెప్పాలండి. అపదాంతం మామూలుగా అక్కడ సూత్రార్థంలో అయితే ఇన్ కవార్గాభ్యాం ఉత్తరస్య ఆదేశః యః సకారః ప్రత్యయస్య అపదాంత సకారం అని ఉంటుంది చూడాలండి. అపదాంతం అని కూడా ఉంటుంది అని ఉందండి. లేదండి, అపదాంతస్య మూర్ధన్య అన్నది సూత్రం అండి. దాని నుంచి అపదాంతస్య కూడా మూర్ధన్య అనువృత్తి కింద వచ్చిందండి. ఆదేశ ప్రత్యయోహో ఇంకోహో అపదాంతస్య సహ మూర్ధన్య అండి. అదండి సూత్రం, అనువృత్తి సహితంగా. అది కంపల్సరీ అండి. పదాంతంలో సకారం ఉంటే మీకు మూర్ధన్యం ఎందుకు వస్తుంది? ఋతు విసర్గలు అయిపోతాయి. ఆయన ఇది చెప్పుకోవాలండి. అపదాంతం దట్ ఈస్ సూత్రంలోనే ఉందండి. మొత్తం అది కంప్లీట్ సూత్రం అనువృత్తి కింద వచ్చిందండి దీనికి. ఇది అధికార సూత్రము. అపదాంతస్య మూర్ధన్య అన్నది అధికార సూత్రము. మళ్ళీ సకారం ఇంకొక సూత్రం నుంచి పట్టుకొచ్చారు. సహా అన్నది ఏ సూత్రం నుంచి వచ్చింది? సహేహ సాడహ సహా, ఆ సూత్రం నుంచి సహా అన్నది అనువృత్తి కింద వచ్చిందండి. అక్కడ అపదాంత సకారం అని అక్కడ వచ్చిందండి. అది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవడానికి. గుర్తుపెట్టుకోవాలి. అది ప్రత్యయందైనా ఉండాలి, ప్రత్యయ అవయవమైనా ఉండాలి, ఆదేశ రూపంగా అయినా వచ్చిన ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ప్రత్యయ అవయవమైంది అంటే సుట్ అన్నది టిత్ అయింది కాబట్టి ఆది అవయవంగా వచ్చింది. దేనికైతే అది వచ్చిందో అది దానికి ఆది అవయవంగా అయ్యింది కదా. అది అదండి. ఇంకా చెప్పుకున్నామండి. ఇంకా 9:20 ఎగ్గింది చూడండి. ఏమన్నా సూత్రాలు చెప్పుకుందామా లేకపోతే రేపు చెప్పుకుందామా చూడండి. రికార్డింగ్ అవుతున్నట్టుంది ఇదంతా. అవుతుందండి, రికార్డింగ్ అవుతుందండి. మనం ఇప్పుడు ఏదైనా కొంచెం ఏమైనా పొరపాటు చెప్పుంటే గురువు గారు కరెక్ట్ చేస్తారు. ఇదమో హహ, ఇది అయిపోయింది కదా. కిమొత్, కిమహ అత్. కాదు, ఈ పేజీ మారింది. ఏతదోన్ అది చెప్పుకున్నాం ఇందాక. ఇప్పుడు సర్వస్య సో అన్యతరస్యాం ది. సర్వస్య ఏకవచనము, సహ ప్రథమ ఏకవచనము, అన్యతరస్యాం సప్తమి ఏకవచనము, ది సప్తమి ఏకవచనము. అనువృత్తి ప్రాగ్దిశ గ్యాప్ ప్రాతిపదికాత్. సర్వస్య స్థానే స ఆదేశో భవతి వికల్పేన దకారాదో ప్రత్యయ పరతః. సర్వస్య శబ్దానికి దాని స్థానంలో సర్వ శబ్దానికి స ఆదేశం అవుతుంది వికల్పంగా. ఎప్పుడవుతుందంటే దకారాదో ప్రత్యయ పరతః. దకారాది విభక్తి ప్రత్యయాలు పక్కన ఉన్నప్పుడు ఆదేశం అవుతుంది అనమాట వికల్పంగా. సర్వస్మిన్ కాలే, కాలార్థంలో సర్వస్మిన్ అనేటువంటి సప్తమి విభక్తితో కూడినటువంటి ఈ సర్వ శబ్దానికి
సదా, సర్వదా అని రెండు వస్తున్నాయి. సర్వా ప్రాతిపదిక తీసుకుని దానికి सर्वैकान्य किम्य అనే సూత్రముతో సర్వ శబ్ద से दा प्रत्यय होता है. दा ప్రత్యయం వస్తుంది. సర్వ దా ఉన్నప్పుడు ఈ సూత్రం వస్తుంది అన్నమాట. సర్వస్య సో అన్యతరస్యాం ది అని సర్వ శబ్దానికి స వికల్పంగా వస్తుంది, ఆదేశంగా వస్తుంది. వికల్పంగా ది అనేటువంటి దకారాంత ప్రత్యయం పక్కన పరంగా ఉన్నప్పుడు అని చెప్తుంది. అప్పుడు ఇక్కడ మనకేంటి సర్వదా ఒకటి సా ఆదేశం వచ్చినప్పుడు సా దా అండి, సదా ఉంటుంది. పక్షంలో సర్వదా అని కలిపితే రెండు కలిపితే సర్వదా అయిపోయింది అంతే. అంటే ఈ దా అన్నది కాలం చెప్తున్నప్పుడు సర్వ ఏక అన్య కిం యత్ తద్ ఈ శబ్దాల కంటే కాలార్థంలో దా అన్న ప్రత్యయం కాలాన్ని సూచిస్తున్నప్పుడు దా అన్న ప్రత్యయం. ఓ ఇతరేతర ద్వంద్వం చేసేసారా? సర్వ ఏక అన్య కిం సర్వస్మిన్ కా ఓకే సర్వ ఏక అన్య కిం యత్ తత్ వీటి పక్కన దా అనేది కాలార్థంలో అంటే సర్వదా కాలం అభిధేయం అవుతున్నప్పుడు సర్వదా ఏకదా ఏకదా అన్యదా కదా కదా యదా కదా యదా యస్మిన్ కాలే అదా చూస్తున్నాను. యదా యదా ఇంకొకటి ఏం చెప్పారు మీరు? తత్ కూడా కదా, తదా కూడా చేయగలరు. మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. ఫెమిలియర్ గానే ఏకదా అన్యదా. ఇప్పుడు రూపాలు ఎలా సిద్ధి చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలిసింది. ఏ ప్రత్యయం వస్తుంది ప్రత్యయం వచ్చి అది పక్కన ఈ సర్వస్థానంలో మనకి సా ఆదేశం అయ్యి ఇప్పుడే అర్థమైంది. ఇందాక మీరు చెప్పారు కదా సప్తమి యంత్రం త్రల్, దాని వల్ల అక్కడ దానికి అపవాదం అవుతుంది అంతేగా? సప్తమి అర్థంలో మనము త్రల్ తీసుకొస్తామండి మామూలుగా. అవునవును. త్రల్ తీసుకొస్తే అదే తత్ర పుత్ర చేస్తుంది కదా, అది ఏంటి అనేది దాన్ని బాధించి దా ప్రత్యయం. అవునండి, ఔత్సర్గిక రూపంగా త్రల్ వస్తూ ఉండి దాన్ని బాధించి దా ప్రత్యయం దాన్ని బాధించి వచ్చింది కాలాన్ని సూచిస్తున్నప్పుడు. కాలాన్ని సూచిస్తున్నప్పుడు అనాలా కాలంలో కాలే అభిధేయే కాలం గురించి చెప్తున్నప్పుడు, కాలము సూచిస్తున్నప్పుడు అదే నిమిత్తం నిమిత్త సప్తమి. అవునండి, సప్తమి. తర్వాత సూత్రం అండి పంచమ్యాస్తసిల్. పంచమ్యాహ పంచమి ఏకవచనము, తసిల్ ప్రథమ ఏకవచనము. కిం సర్వనామ బహుభ్యో ద్వ్యాదిభ్యః విభక్తి తద్దితాః జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తులుగా వస్తున్నాయి. అర్థ కిం సర్వనామ బహు ఇత్యేతేభ్యః, కిం శబ్దము లేకపోతే సర్వనామ శబ్దాలు లేకపోతే బహు శబ్దం, ఈ అన్నిటికీ పంచమ్యంతేభ్యః ప్రాతిపదికేభ్యః తసిల్ ప్రత్యయో భవతి. పంచమి అర్థంలో వస్తుంది అనమాట ఈ తసిల్ ప్రత్యయము. పంచమి అంతం కంటే పరంగా వస్తుంది. పంచమి అంతం ఒక దేనికి ఒక సుబంతానికే కదా వాడతాము. ఇప్పుడు కస్మాత్ ఇతేవ అంటే అప్పుడు తసిల్. కస్మాత్ తసిల్, తసిల్ అన్నది ఇది తద్దిత ప్రత్యయం కదండి. సో మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది కదా. సో దానిలో మళ్ళీ కృతద్దిత సమాసాస్య సుపోధాతు ప్రాతిపదిక తోటి ఆ ఇది సుప్పు లోపించి కిమ్ తస్ అని ఉంటుందండి.
ముందు పెట్టుకోవాలి. పంచమి అంతేభ్య అన్నారు కాబట్టి కిమ్ము పంచమి విభక్తి గసి. అదే కస్మాత్ అంటే అదే కదా, కస్మాత్ తసిల్. తర్వాత ఇత్రల్ తసిల్ ప్రత్యయం తస్. కిమ్ తస్. తర్వాత కిమహ కహ. ఆదేశం అవుతుంది. కిమ్ స్థానంలో ఉండగా దాన్ని బాధిస్తుంది. కుతిహో అంటే సకారం ఆదిలో గల హకారం ఆదిలో గల ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కు అన్నది ఆదేశంగా వస్తుంది కిమ్ స్థానంలో. ఇప్పుడు తస్ అన్నది తకారం ఆదిలో ఉన్న ప్రత్యయం కదా, అందుకని కు అన్నది వస్తుంది అన్నమాట. అప్పుడు కుతహ వస్తుంది. కుతస్ ఋత్వ విసర్గ చేశాక కుతహ. అదే అండి. యస్మాత్ కూడా అంతే అండి. యస్మాత్ తసిల్, యద్ తస్, యా తస్ త్యదాది నామహ వస్తుంది, యా అవుతుంది. అది యత్ కాస్త యా అవుతుంది. ఇందాక చూసుకున్నాం కదా ప్రక్రియ. త్యదాది నామహ, త్యదాది నామ్ అహ. దకార స్థానంలో అకారం ఆదేశము అతో గుణేతోటి పరరూప ఏకాదేశం అయ్యి యా అన్నది యతస్ అవుతుంది. యతస్ కాస్త మళ్ళీ పదమైన తర్వాత ఋతు విసర్గలు చేశాక తెచ్చుకుంటే అవుతుంది. తర్వాత ఇది పదాంతంలో ఉంది కాబట్టి ఈ సకారం, దానికి ఋత్వ విసర్గలు వచ్చి యతః అవుతుంది. యతః అవుతుంది. అంతే అండి. అలాగే ఇదము కూడా అంతే. ఇదము మనం దాకా చూసుకోము కదా, ఇతహ అవడం చూసారు కదా. బహు తీసుకున్నాం అనుకోండి, బహు దానికంటే బహు తసిల్ బహుతః అన్ని చూసాం. సర్వనామ శబ్దాలు కొన్ని చూసాము, కిమ్ చూసాము, బహు కూడా చూసాము. తసేశ్చ తర్వాత చిత్రం. తసేహి షష్ఠి ఏకవచనం, అవ్యయము, అనువృత్తి. తస్మిన్ తసిల్ కిం సర్వనామ బహుభ్యో ద్వ్యాదిభ్యః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్. అర్థః కిం సర్వనామ బహుభ్యః పరస్య తసేః స్థానే తసిలాదో భవతి. తసి ప్రత్యయ స్థానంలో తసిల్ అన్నది ఆదేశం. పార్వతి గారు గురువు గారు 9:30కు క్లోజ్ చేయమని చెప్పారు. చెప్పారు. చెప్తాలండి అని చెప్పారు. సరే అండి, రేపు కలుసుకుందామండి. అందరికీ శ్రీరామ జయ రామ జయ జయ. నమస్తే అండి. సత్యనారాయణ గారు, అమ్మా గురువు గారు నా మాట కూడా అడగండి ఒకసారి. అడిగితే ఆయన హాస్పిటల్లో ఎవరికో బాగలేదంటే దానికోసం వెళ్ళారంట. ఆయనే ఫోన్ చేస్తానన్నారు నాకు. సరే సరే. తర్వాత అదే అండి, మళ్ళీ మండే నుంచి అండి, మండే 12 to 1 అండి. మండే నుంచి మండే టు ఫ్రైడే 12 to 1 అండి. మీకు లింక్ మళ్ళీ పంపిస్తానండి, చెప్తానండి. పంపించండి. మండే టు ఫ్రైడే 1 అండి. 12 to 1 అంటే రేపు మాత్రం 1 to 2. లేదు, రేపు లేదండి. వాళ్ళు ఎవరికి కుదరదంట. వాళ్ళు రేపు క్లాస్ లేదు. సోమవారం అలాగే సోమవారం నుంచి మన క్లాసులు రన్ అవుతాయి. మీరు ఈ లింక్ పంపిస్తారు. అలాగే అది 12 to 1. 12 to 1 మీకు లింక్ పంపిస్తాను. మిమ్మల్ని ఆ గ్రూప్ లో కూడాను జాయిన్ చేస్తాను. అలాగేనమ్మా. నమస్తే అండి. నమస్తే అండి అందరికి. సర్వేభ్యः నమస్కారः.